జిల్లా రాజకీయాల్లో ఆనం ఏ నియోజకవర్గానికి వెళ్ళినా అక్కడ సునాయాసంగా నెట్టుకొచ్చేస్తుంటారు. అయితే ఇటీవల వైసీపీకి గుడ్ బై చెప్పిన ఆనం రామనారాయణ రెడ్డి టీడీపీలో చేరి వెంకటగిరి నియోజకవర్గం నుంచి ఆత్మకూరు నియోజకవర్గానికి మారారు. ఆనం ఆత్మకూరుకు మారిన వెంకటగిరి నియోజకవర్గాన్ని మాత్రం వదిలిపెట్టలేదు. అక్కడ కూడా తన హవా కొనసాగిస్తూనే వచ్చారు. తాజాగా వెంకటగిరి నియోజకవర్గంలోని ఆనం అనుచరులు అభిమానులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో జిల్లా రాజకీయాల్లో కలకలం రేపింది. నెల్లూరులోని ఆనం రామనారాయణ రెడ్డి నివాసంలో తన అనుచరులు అభిమానులతో భేటీ అయ్యారు. రానున్న ఎన్నికల్లో వెంకటగిరి నియోజకవర్గంలో అనుసరించాల్సిన వ్యూహాలు, ఎత్తుగడలపై చర్చించారు. ముఖ్యంగా తనకు బాగా పట్టున్న కలువాయి, రాపూరు, సైదాపురం మండలాల నేతలతో విడివిడిగా చర్చించారు. సమన్వయ సమావేశం నిర్వహించి వెంకటగిరి నియోజకవర్గంలో రాజకీయ కలకలం రేపారు. రానున్న ఎన్నికల్లో వైసీపీని ఓడించేందుకు అనుసరించాల్సిన విధానాలు కూడా చర్చించారు. తనను నమ్ముకున్న పార్టీ నేతలు, అభిమానులు ఇకపై ఎలా ఉండాలో, ఎవరితో కలిసి నడవాలో సమావేశంలో చర్చించుకున్నారు. భవిష్యత్తు కార్యాచరణ కోసం 14వ తేదీన సంక్రాంతిపల్లిలో మరోసారి భేటీ కానున్నారు. మొత్తానికి ఆనం సమావేశంతో వెంకటగిరి వైసీపీలో ఆందోళన మొదలైంది. ఆనం రామనారాయణ రెడ్డి ఆత్మకూరుకు వెళ్లిన వెంకటగిరిపై దృష్టి పెడుతుండటంతో వైసీపీ కీలక నేతలు కూడా ఆందోళనకు గురవుతున్నారు. ఆనం పూర్తిగా దృష్టి పెడితే వెంకటగిరి ఫలితాలు తారుమారు చేస్తారనే అభిప్రాయం కూడా వ్యక్తం చేస్తున్నారు. బాలకృష్ణారెడ్డి గారు మా అందరితో కలిసి ముందుకు నడిచిన వాళ్ళం. దురదృష్టం ఏంటంటే ఆయన ఇవాళ మా మధ్యలో లేడు. సంవత్సరం అయిపోయింది. రేపు 14వ తారీఖుకి సంవత్సరం గడుస్తూ ఉంది. అయినా మేము ఆయన్ని వదలలేదు, ఆయనతో ఉన్నటువంటి వాళ్ళని మేము వదలలేము. అటువంటి బంధం ఉంది మా మధ్య. ఇవాళ వాళ్ళకేది జరిగినా నేనుండాలి, నాకేది జరిగినా వాళ్ళు నాకు తోడుగా ఉంటారు. నేను ఎక్కడికన్నా బానివ్వను. అందుకని ఇవాళ బాలకృష్ణారెడ్డి గారు లేని లోటు దాదాపు 10 మాసాల కాలం, 11 మాసాల కాలం ఆయన కుటుంబంలో ఒకడైనటువంటి మెట్టుకూరు ధనంజయ రెడ్డి గారు వాళ్ళందరినీ ఇన్ని మండలాల్లో తిరిగి మేమున్నాము, మేము మీకు తోడుగా ఉంటాం, రామనారాయణ రెడ్డి గారి మాట తీసుకుంటామని చెప్పి ఆయన ఇన్ని రోజుల కాలం, ఇన్ని మాసాలు మాతోటి వీళ్ళందరినీ కలుపుకుని తిరిగాడు. ఆయన నాయకత్వంలో మాకు సంబంధించినటువంటి వెంకటగిరి నియోజకవర్గంలో ఆత్మీయులందరూ కూడా ఆయనతో నడిచాం. వీళ్ళందరూ కూడా నడిచారు. ఆయనకు కూడా రాజకీయంగా ఒక అవకాశం వస్తుందేమోనని వీళ్ళందరూ కూడా భావించారు. నేను కూడా అదే భావించాను. కానీ ఆయనకి అవకాశం చివరి క్షణం వరకు ఆయన తన పోరాటం సాగించాడు. ఈ ఆత్మీయులందరినీ కలిపి వెంకటగిరి నియోజకవర్గంలో రాజకీయంగా మనమంతా ముందుకు సాగాలని చెప్పి అందరినీ కాపాడుకుంటూ వచ్చాడు. ఇవాళ ఆయనకు కూడా అక్కడ నిర్లక్ష్య ధోరణి ఎదురైంది. అందుకనే నేను ఇవాళ సాయంత్రం మా కుటుంబంలో ఒకడైనటువంటి మెట్టుకూరు ధనంజయ రెడ్డి గారిని కూడా స్వయంగా కలిశాను. కలిసి జరిగినటువంటి పరిణామాలని, పరిస్థితుల్ని ఇద్దరం మాట్లాడుకున్నాం. ఇద్దరం ఒక అవగాహనకి రావాలని చెప్పి సూచించాను. ఆయన కూడా తప్పనిసరిగా అందరం మాట్లాడదాం, ఒక అవగాహనకు వస్తామని చెప్పి ఆయన కూడా చెప్పడం జరిగింది. కాబట్టి అందరం కలిసి ఒక నిర్ణయం చేస్తాం. దీనికి, ఈ ఆలోచనకి, ఒక నిర్ణయానికి రావడానికి 14వ తారీఖున దీనికి ఒక ముహూర్తం మేము నిర్ణయించుకున్నాం. నేను ఇవాళ తెలియని వాళ్ళకు కూడా చెప్తున్నా, మీ ద్వారా, ముఖ్యంగా మీడియా ద్వారా ఈ సమాచారం వెంకటగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి మాకు సంబంధించినటువంటి మా ఆత్మీయ కుటుంబాలకన్నిటికీ రాజకీయంగా 40 సంవత్సరాల పాటు నన్ను ముందు పెట్టి నా నాయకత్వాన్ని బలపరిచిన ప్రతి ఒక్కరికి నేను విజ్ఞప్తి చేసేది, 14వ తారీఖున ఉదయం బాలకృష్ణారెడ్డి గారి స్వగృహం, ఆయన యొక్క తోట దగ్గర రాపూరు మండలంలో సంక్రాంతిపల్లిలో
అందరం కలుస్తున్నాం. మండలాల వారీగా కలుస్తాం, వ్యక్తిగతంగా కలుస్తాం, వర్గాలుగా కలుస్తాం. అందరం కలిసి ఒక మంచి నిర్ణయం తీసుకుంటాం. ఈ నిర్ణయంతో మేము ముందుకు పోవడానికి ఇవాళ ఒక సమాలోచన ఇక్కడ పెట్టుకున్నాం. ఇవాళ అందరం మళ్ళీ ఒకసారి 1 గంట 2 గంటల పాటు అందరం కలిసి నిర్ణయించుకొని 14వ తారీఖున పూర్తి స్థాయి నిర్ణయాన్ని వెంకటగిరి నియోజకవర్గంలో మా పోకడేంది, మా నడకేంది, మేము నడిచేటువంటి విధానం ఏంది, ఏ విధానంలో ఏ బాధ్యతలతో ఎవరి మద్దతుతో ఎవరి సహకారంతో మేము ముందుకు పోతామనే నిర్ణయం అక్కడ నేను ధనుంజయ రెడ్డి గారు ఇద్దరం కూర్చొని పెద్దలందరి యొక్క సలహాలు సూచనలు మా ఆత్మీయులందరి యొక్క సూచనలు తీసుకొని నిర్ణయించుకుంటామని చెప్పి ఈరోజు మీడియా ద్వారా అందరికీ తెలియపరుస్తున్నా. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. నెల్లూరు లోక్సభ పరిధిలో టీడీపీ, బీజేపీ, జనసేన బలపరిచిన అసెంబ్లీ స్థానాలకు పోటీ చేస్తున్న అభ్యర్థులు మరియు లోక్సభకు పోటీ చేస్తున్న నన్ను మీ వాడిగా ఆశీర్వదించండి. నెల్లూరు జిల్లా అభివృద్ధికి తోడ్పడదాం. ఎల్లప్పుడూ మీ సేవకుడిగా అందుబాటులో ఉంటా. మీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, టీడీపీ నెల్లూరు లోక్సభ అభ్యర్థి. సైకిల్ గుర్తుకు ఓటేద్దాం. నెల్లూరు జిల్లా ప్రగతికి బాటలు వేద్దాం.